నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఐశ్వర్యాభివృద్ధి కావాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. అసలు వద్దు చాలు అనేది లేనిది ఈ ఐశ్వర్యానికి సంబంధించి. మాకు చాలండి, బోల్డని సంపాదించేసుకున్నాం అని ఎవరు అనరు కదా సార్. మరి ఎక్కడో ఉంటారు మహానుభావులు, లేకుండా ఉండరు, ఉంటారు. తక్కువ రేషియో గురించి మనం మాట్లాడం కదా. ఎందుకంటే తమకున్న యావదాస్తిని దేశం కోసం, సమాజం కోసం ఇచ్చిన వాళ్ళు అనేక వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకున్న బోర్డు అంత మెజారిటీ విన్స్ ఎనీ టైమ్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాకు కావాలి అని అనుకుంటారు. సరే, మరి ఈ ఐశ్వర్యాభివృద్ధి కోసం ఏదైనా చక్కటి ప్రక్రియ ఏదైనా చెప్తారా? ఒక ఇంట్లో ధనధాన్యాభివృద్ధి జరగాలన్నా, అంటే ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి అభివృద్ధి ఉండాలన్నా, లోటు లేకుండా ఉండాలన్నా, తగినంత ఐశ్వర్యం, అంటే వాళ్ళ కుటుంబానికి సరిపడినంత ఐశ్వర్యం, దేనికి లోట్లు అంటే పిల్లల చదువులకు కానీ, పెళ్లి పేరెంటాలకు కానీ దేనికి ఇబ్బంది లేదు, మేము ఇంకోళ్ళ దగ్గర అప్పు చేయక్కర్లేదు అన్నంత ఐశ్వర్యం అభివృద్ధి కావాలన్నా, ఈ రెండు రావాలంటే వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉండాలి. వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు చేసే పనుల్లోనే కదా. ఆ వృత్తి వ్యాపారాల ద్వారా వాళ్ళకి ఈ ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే చక్కటి బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రక్రియ ఉంది. చెప్పండి. దీన్ని మనం చేసుకుంటే తప్పకుండా ఎవరైనా సరే, ఎవరైనా చేయొచ్చు. బ్రహ్మాండంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. అనుగ్రహం ఆల్రెడీ ఉన్నట్టే ఉంది. ఈరోజు మంగళవారం వినటం అంటే కూడా అనుగ్రహమే. చెప్పండి సార్. ఏదైనా మంగళవారం రోజు మంచి రోజు చూసి మొదలు పెట్టాలి. మంగళవారం నాడు మొదలు పెట్టాలి ఈ ప్రక్రియ. మీ ఇంట్లో మీరు రోజు చేసుకునే నిత్య పూజలో భాగంగా ఆంజనేయ స్వామిని తగు రీతిలో అష్టోత్తర శతనామావళితో స్వామిని అర్చించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత ఒక మంచి అరిటాకు, చిరిగిపోయినటువంటి మంచి అరిటాకును తీసుకొని దాన్ని ప్లేట్లో పెట్టుకొని, ఆ ప్లేట్లో అరిటాకును పెట్టి దాని మీద నీళ్లు చల్లి తుడిచి పసుపు నీళ్ళు చల్లాలి. చల్లి దాంట్లో అంతకు ముందే వండి పెట్టుకోవాలి పులగం అన్నం, బియ్యము, పెసరపప్పు, జీలకర్ర, పసుపు, లైట్గా పసుపు, బియ్యము, పెసరపప్పు, జీలకర్ర, లైట్గా పసుపు వేసి అన్నం వండి కొంచెం బెల్లం, చిన్న బెల్లం ముక్క పులగం, ఆ వేడివేడి పులగం అన్నాన్ని ఈ అరిటాకులో వేసేయాలి. వేసేసి చక్కటి ఆవు నెయ్యి వేయాలి. మీకు ఫ్రెష్గా దొరికిన ఉసిరికాయలు ఉంటాయి, ఉసిరికాయ పచ్చడి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయాలి. చేసి దాన్ని అన్నం ముద్ద మీద పెట్టాలి. అన్నానికి సరిపడ పచ్చడి, దేవుడికి కదా అని ఇంతే పెట్టడం కాదు. ఎందుకంటే అది మీరు మళ్ళీ నివేదించిన తర్వాత మీరు తినాలి, ఇంట్లో వాళ్ళందరూ తినాలి. అందుకని ఆ పచ్చడి, ఆ నెయ్యి అంతకు తగినట్టుగానే వేయాలి. అందరికి తలా ముద్ద వచ్చేలాగా, అందరూ ముద్ద తినేలాగా పెట్టి అందులో పెట్టి ఆ మూట కట్టి ఒక చిన్న దారంతో కట్టేసి దాని మీద చేయి పెట్టి ఆ ఇంటి యజమాని అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామధూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అనే ఈ మంత్రాన్ని 11 సార్లకు తక్కువకుండా మీరు ఎంతసేపు కూర్చొని అనగలిగితే అన్నిసార్లు, 11 సార్లు లేదా 21 సార్లు ఆ మంత్రాన్ని జపించి ఆ మూట విప్పదీసి స్వామికి నివేదించాలి. నివేదించి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ తినాలి. ఇంకెవరికి బయట వాళ్ళకి పెట్టకూడదా? కుటుంబ సభ్యులు తినగా కావాలంటే బయటకు పెట్టచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు తినాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు, భార్య, భర్త, పిల్లలు, వాళ్ళు చక్కగా నాకు ఉసిరికాయ పచ్చడి ఇష్టం లేదని ఒకళ్ళు,
నాకు ఈ పులగవన్నం ఇష్టం లేదని ఒకళ్ళు అలా అనకుండా స్వామి మహాప్రసాదంగా భావించి దాన్ని గనక తింటే 9 వారాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఆటంకం లేకుండా 9 వారాలు 9 మంగళవారాలు ఈ ప్రక్రియ చేస్తే ఖచ్చితంగా పైన నేను చెప్పిన వ్యాపారాభివృద్ధి, తద్వారా ధనధాన్యాభివృద్ధి, తద్వారా ఐశ్వర్యాభివృద్ధి జరుగుతాయి. అద్భుతం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతం సార్. 9 వారాలు తగ్గకుండా చేయాలి. లేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా కూడా చేయొచ్చు, ప్రతి మంగళవారం కూడా చేయొచ్చు. దినదినాభివృద్ధి కావాలంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆపేయాల్సిన అవసరమేం లేదు. ఆపేయాల్సిన పెద్ద పనేం కాదు ఏం సార్, పెద్ద సమయం ఏమి పట్టేసి గంటలు గంటలు కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్. కావాల్సింది అదే. అక్కడ మంత్రం నువ్వు చదువుతున్నప్పుడు ఇది ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఈ ఆహారంలో ప్రవేశిస్తోందనే భావన నీకు ముఖ్యం. ఏంటి నీ ఆ సమయంలో నీకు చిత్తశుద్ధి అనేది ముఖ్యం. స్వామికి నివేదించడం, ఆ ప్రసాదాన్ని తినడం. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ధనధాన్యాలకి, ఐశ్వర్యాభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా చక్కగా అభివృద్ధిలోకి ఆ కుటుంబం వస్తుంది. పిల్లా పాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. ఇంకేమైనా నియమాలు ఉంటాయి సార్? మంగళవారం చేయకూడని పనులు ఏమిటి ఆ రోజున, అంటే ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు? ప్రత్యేకంగా నియమాలు అనేవి ఏమి ఉండవు. ప్రత్యేకంగా అంటే మంగళవారం నాడు ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. మీకు ఆ నియమం ఉంటే కనుక ఈ ప్రసాదం తినచ్చు. రాత్రికి కావాలంటే మీరు అల్పాహారం తీసుకోవచ్చు, ఈ ప్రసాదాన్ని భుజించవచ్చు. అట్లాగే మంగళవారం నాడు ఇంకా మీకు ఐశ్వర్యాభివృద్ధి కలగాలంటే ఈ ప్రసాదం తినడానికి ముందుగా కనీసం ఒక 10 నిమిషాలు రామనామాన్ని స్మరించాలి, రామనామాన్ని జపం చేయాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఎక్కడ శ్రీరామ అంటే అక్కడ ఆయన వస్తారు. కాబట్టి ఈ మూటని, ఈ పులగవన్నాన్ని నివేదించే సమయంలో అసాధ్య సాధక స్వామిని అనే మంత్రాన్ని జపించినప్పుడు రామనామాన్ని కూడా స్మరించి నివేదించి దాన్ని భుజించడం. భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది, ఆయన అనుగ్రహంతో మనం తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతామనే నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. అద్భుతం సార్. ఆడవాళ్ళైనా చేయొచ్చా ఇది? ఎవరైనా చేయొచ్చు. రైట్, బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు. వింటూ ఉంటే చేసుకోవాలి అనిపించేంత, మనసుకి చాలా సంతోషం అనిపించింది వినంగానే. ఖచ్చితంగా చేసుకోవాలి అనేంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా చేసుకుని ఆంజనేయుడు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి భవ.